మీ అందరికీ వందనాలమ్మా. మరి చదవబడినటువంటి 31వ అధ్యాయము మరి 24వ వచనం ఒకసారి చదివి సహాయం చేయండి. చదవండి అమ్మా. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారులారా, మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా ఉండుడి. ఆమేన్. ఏమంటున్నాడు మరి దావీదు గారు? యెహోవా కొరకు కనిపెట్టుకునేటువంటి వారులారా, మీరందరూ మనస్సులో ధైర్యం వహించి నిబ్బరముగా ఉండండి. నిబ్బరముగా అంటే మనం ఏ విషయాల్లో దేవుడు కూడా ఈ పని చేయలేడేమో, ఈ కార్యము చేయలేడేమో, నా చుట్టూ ఉన్న వారు ఎవరు కూడా నన్ను ఆదరించలేదు, నన్ను ప్రేమించలేదు, నన్ను అర్థం చేసుకోవట్లేదు, ఈ సమస్యలను బట్టి నన్ను ఎవరు కూడా అర్థం చేసుకోవట్లేదు, నా కుటుంబ సభ్యులే నన్ను అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నామేమో, అందును బట్టే దేవుడు నిన్ను ధైర్యపరుస్తున్నాడు. ఎవరూ లేరని నువ్వు చింతపడకు. ఎవరు నీ యొక్క గోడు, నీ యొక్క మొర, నీ యొక్క సమస్యను విని దాన్ని పరిశీలించలేదని నువ్వు చింతపడకు. ఎవరూ లేరని నువ్వు బాధపడకు. ఏమన్నాడు? యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉంటే, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉన్న వారులారా, మీరందరూ మనస్సులో ధైర్యం తెచ్చుకోండి. ఏమని? నా ప్రార్థన దేవుడు విన్నాడు, నా సమస్య దేవుడు విన్నాడు, నా సమస్య దేవుడే పరిష్కరిస్తాడు, నాకున్నటువంటి వ్యాధి అయినా, బాధ అయినా, సమస్య అయినా, కలతలైనా, కన్నీళ్ళైనా సరే నా దేవుడు చూస్తున్నాడు, నా దేవుడు వింటున్నాడు. మన చుట్టూ ఉన్నవారు వినొచ్చు, వినకపోవచ్చు. మన అనుకున్న వారికి మన సమస్య చెప్పినప్పుడు వాళ్ళు విని మళ్ళీ అక్కడితోనే మరిచిపోయి ఉండవచ్చు. దేవుడు అంటున్నాడు, మీ సమస్య ఏదైనా సరే మనుషులు వినువారే కానీ వాటిని పరిష్కరించేటువంటి వారు కాదు. ఇంకా అవసరమైతే నీ సమస్యను బట్టి వారు నీ దగ్గర విని ఇంకో నలుగురికి చెప్పి నిన్ను వెక్కిరించేటువంటి మనుషులు ఉంటారు. గత వారంలో జ్యోతి అదే పరిస్థితిని ఫేస్ చేసింది. ఒక సమస్య వచ్చి ఒక వ్యక్తికి చెప్పుకుంటే ఆ వ్యక్తి నలుగురికి చెప్పి అవమానాలు పొందవలసి వచ్చింది. కానీ దేవుడు విడిచిపెట్టలేదు. అవమానానికి తగినటువంటి మంచి కార్యాన్ని దేవుడు అతడి ఎడల చేశాడు. కుటుంబంతో సంతోషంగా ఉంది. ఈ బిడ్డని ఎవరైతే మరి అమ్మాయిని ఎవరైతే తక్కువగా హీనంగా మాట్లాడారో వారి కుటుంబమే గల్లంతయింది. భర్త చోట, భార్య చోట. అంటే మనం అనకూడదు కానీ అది జరిగిందండి, మన కళ్ళులారా జరిగింది. ఎందుకంటే మనం మన సమస్యలు ఎవరికైనా చెప్పుకున్నప్పుడు వాటిని ఏం చేయాలంటే అంతటితో సమస్య పోయే విధంగా మాట్లాడాలి. అయితే మేమైతే వాళ్ళ గురించి ప్రార్థన చేసిన ప్రభువా, వారు తెలియకేదో తొందరపడి ఇలా చేశారు, కానీ వారి కుటుంబాన్ని కట్టండి. మరి దేవుడు మనకిచ్చిన వరం అదే కదా, ప్రార్థన చేయటమే. మన శత్రువుల గురించి అయినా సరే మనం ప్రార్థన చేయాలి, మన మిత్రుల గురించి ప్రార్థన చేయాలి, మన సంఘం గురించి ప్రార్థన చేయాలి, మన గ్రామ ప్రజల గురించి ప్రార్థన చేయాలి, మన అధికారుల గురించి ప్రార్థన చేయాలి, మన పాలకుల గురించి ప్రార్థన చేయాలి. దేవుడు చెబుతున్నాడు కదా పత్రికల్లో, ప్రతి ఒక్కరి గురించి మనం ప్రార్థన చేయాలి. దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండాలి. దేవుడే న్యాయాధిపతి, దేవుడే న్యాయం తీర్చేవాడు. ఈ లోకంలో ఉన్నటువంటి న్యాయాధిపతులు డబ్బులు ఎటు ఇస్తే అటు న్యాయం చెబుతారేమో, లేకపోతే ఎవరు రికమెండేషన్ చేస్తే వారి వైపున న్యాయం చెబుతారేమో తెలియదు. కానీ మన జీవాధిపతి, మన దేవుడు, మన సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆయన దృష్టిలో ఒక న్యాయం ఉంటుంది. అది ఉన్నవాడా, లేనివాడా, నల్లవాడా, తెల్లవాడా అనే ఆలోచన దేవుడికి ఉండదు. న్యాయం చేసే దేవుడు, న్యాయం తీర్చే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన యందు మనం ఎలా ఉండాలంటే కనిపెట్టుకొని ఉండాలి. చదువమ్మా మాట. యెహోవా కొరకు కనిపెట్టుకొని వారులారా, మీరందరూ మనస్సులో ధైర్యం వహించుండండి, నిబ్బరముగా ఉండండి, ధైర్యంగా ఉండండి.
కదా. ఏదైనా ఒక సమస్యతో ఎవరైనా నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వేం చెప్పాలంటే, ఏం పర్వాలేదు, నీకు అంతా మేలు చేస్తాడు, నీకు ధైర్యం కలిగిండు, దేవుడే నీకు సహాయకుడు, దేవుడే నీకు సహాయకుడు. అర్థమవుతుందా? బిడ్డలు లేని వారు చమ్మా మా గురించి ప్రార్థన చేయాలి. ఏం పర్లేదమ్మా, దేవుడు నీకు సహాయం చేస్తాడు, మేము ప్రార్థన చేస్తున్నాం, నువ్వు కూడా ప్రార్థన చేసుకో. ఆరోగ్యం బాగాలేదని దగ్గరికి వచ్చారా, ప్రార్థన చేస్తామమ్మా అని చెప్పి వారిని ప్రార్థన చేసుకోమని చెప్పాలి. మనము ప్రార్థన చేయాలి. ఆ సమస్యను చూసి మనం వికిలించడమో, నవ్వటమో, ఎక్కిరించడమో, ఇంకొకరికి మనం ఆ విషయాన్ని ఫార్వర్డ్ చేయడమో చేసామనుకోండి, దేవుడి దృష్టిలో మనం అవమానించబడతాం. మనుషుల ఎదుటే మనల్ని దేవుడు అవమాన పాలు చేస్తాడు. కాబట్టి ప్రతి సమస్యను కూడా దేవుని దగ్గర పెట్టి దేవుని కొరకు మనం కనిపెట్టుకోవాలి. అర్థమవుతుందా? మనం వికిరించకూడదు. వికిరిస్తే మనం వికిరించబడతాం, అవమానిస్తే మనం అవమానించబడతాం, నవ్వితే మనం కూడా నవ్వులు పాలవుతాం. కాబట్టి దేవుడిచ్చినటువంటి మనసుతో జాలిపడేటువంటి మనసు ఉండాలి, ప్రేమించేటువంటి మనసు ఉండాలి, దయ చూపించేటువంటి మనసు ఉండాలి, కరుణ చూపించేటువంటి మనసు ఉండాలి. యేసు ప్రభు వారినండి, మరి ఈ యొక్క లెంట్ డేస్ జరుగుతున్నాయి కదా, మరి ఈ యొక్క సిలువ ధ్యానాల సమయాల్లో యేసు ప్రభు వారి సిలువకు మరి సిలువ భుజాన్ని వేసి మరి మోస్తూ, మరి ఆ రోమా సైనికులు ఆ యేసు ప్రభు వారిని శిక్షిస్తూ ఆ వీధులలో నడిపించుకుంటూ తీసుకుని వెళ్తుంటే యేసు ప్రభు వారు ఆ భుజాన సిలువ వేసుకుని మోస్తూ ఆ రాళ్ళు ఆ కాళ్ళకు గుచ్చుకుంటుంటే, ఆ ముళ్ళు రాళ్లకు ఆ కాళ్ళకు గుచ్చుకుంటుంటే, ఆ కొరడా దెబ్బలు యేసయ్యకు శరీరం చీల్చుతుంటే ప్రజలందరూ చూసి ఏడుస్తుంటే, ఆ కన్నీళ్లు విడుస్తున్నటువంటి ఆ స్త్రీమూర్తులను, ఆ గ్రామ ప్రజలను చూసి యేసు ప్రభు అంటారు, అయ్యా అమ్మలారా, మీరు నా గురించి ఏడవకండి. ఎవరి గురించి ఏడవమన్నాడు? మీ గురించి, మీ బిడ్డల గురించి ఏడవండి. అర్థమవుతుందండి? నా గురించి ఏడుస్తున్నారా మీరు? ఇది నేను అనుభవించవలసి ఉన్నది. మీ అందరి గురించి ఈ ప్రాణాన్ని నేను అర్పించవలసి ఉన్నది. మీ అందరి గురించి ఈ శరీరం నలగగొట్టుకోవలసి ఉన్నది. మీ పాపాల నిమిత్తమే ఈ పవిత్ర రక్తము చిందించవలసి ఉన్నది. కాబట్టి మీరు నా గురించి బాధపడకండి, నా గురించి ఏడవకండి, మీ గురించి, మీ బిడ్డల గురించి ఏడవండి అని చెప్పాడు. ఎందుకని అన్నాడు ఆ మాట తెలుసా? ఎందుకన్నాడో చెప్పమంటారా? మన బిడ్డలు భవిష్యత్తు కాలంలో మన మాట వినరేమో, వాళ్ళు వినేలాగా వారి గురించి ప్రార్థించండి. మీ గురించి మీరంటే ఈ సమయాన్ని మీరు నన్ను చూసి జాలిపడుతున్నారు, రేపు రోజున నన్ను మర్చిపోతారేమో. మరిచిపోకుండా మీ కొరకు నేను ఎంతైతే శ్రమ పడుతున్నానో ఈ శ్రమను గుర్తు చేసుకుని నీ కుటుంబం ఆశీర్వదించబడినట్లుగా, నీ కుటుంబం రక్షించబడినట్లుగా, నీ కుటుంబంలో ఏ పాపము దోషము నీలో లేకుండా ఉన్నట్లుగా నువ్వేం చేయాలి? నీ గురించి, నీ బిడ్డల గురించి, నీ కుటుంబం గురించి ప్రార్థన చేసుకో. వారి గురించి ఏడువు. ఎందుకంటే చేజారిపోతున్నారేమో నీ బిడ్డలు, వయసు వస్తూ ఉన్న కొద్దికి నీ మాట విననల్లని పరిస్థితుల్లో ఉన్నారేమో, నీ తల్లిదండ్రుల మాట నువ్వు వింటలేదేమో, పెద్దల మాటలు నువ్వు గౌరవించడం లేదేమో. జాగ్రత్త, నీ మీదకి కీడు వస్తుంది, అపాయం రాబోతుంది. నువ్వు పెద్దలకు లోబడు, తల్లిదండ్రుల మాటకు లోబడు, పెద్దలను గౌరవించు. ఈరోజు వరకు నీ మనసు ఎలా ఉందో దేవుడికి తెలుసు. నీలో మంచి మనసు రావాలని దేవుడు ఆలోచిస్తున్నాడు. సమస్యలను బట్టి దేవుణ్ణి మర్చిపోతున్నావేమో, నీకు వచ్చిన సమస్యలను బట్టి, వ్యాధులను బట్టి, బాధలను బట్టి దేవుణ్ణి నీవు మర్చిపోతున్నావేమో. దేవుడు అంటున్నాడు, నువ్వు మర్చిపోవద్దు, నువ్వు మర్చిపోవద్దు. నేను నిన్ను మర్చిపోయేవాడిని కాదు, నేను నిన్ను విడనాడేవాడిని కాదు, నువ్వు నాతో ఉంటే చాలు అని దేవుడు అడుగుతున్నాడు. నువ్వేదో
నువ్వే కానుకలు తేవాలి, ఇంకేయో తేవాలని దేవుడు అడగట్లేదు. ఇవన్నీ మనుషులు కల్పించుకున్నవే. ఈ కానుకలు అనేవి, సమర్పణలు అనేది, ఇవన్నీ మనుషులు వారి యొక్క సొంత ఆలోచనల కొరకు దేవుణ్ణి మెప్పింపు చేయడానికి, భక్తి జీవితంలో వీళ్ళు పెరగడానికి పెట్టుకున్నటువంటి కట్టడలే తప్ప ఇవేవి దేవుడికి అవసరం లేదు. దేవుడికి కావాల్సింది ఏంటంటే నీ మంచి మనసు, నీ మంచి హృదయం, నీ మంచి ఆలోచన. చెడుగా ఆలోచిస్తున్నావా? దేవుడు అంటున్నాడు, ఆ చెడ్డ ఆలోచన నువ్వు ఆలోచిస్తే ఆ చెడే నీకు, నీ కుటుంబానికి జరగవచ్చు. ఈ రోజున నువ్వు చెడు చేసినా బతుకున్నావంటే రేపు నీ పిల్లలు తరానికి ఆ శాపం అంటుకోవచ్చు. కాబట్టి ఇప్పటి నుంచే నువ్వు జాగ్రత్త పడు అని ప్రభువారు సిలువ మోసేటప్పుడే చెప్పాడు. ఏమని? అమ్మలారా మీరు నా గురించి ఏడవకండి, అయ్యలారా మీరు నా గురించి బాధపడకండి, మీ గురించి, మీ బిడ్డల భవిష్యత్తు గురించి బాధపడండి, ప్రార్థన చేయండి. దేవుడే మిమ్మల్ని కాపాడువాడు. మిమ్మల్ని కాపాడే దేవుడు కునుకడు, నిద్రపోడు. కాబట్టి అటువంటి దేవుని కొరకు మనం కనిపెట్టుకోవాలని దావీదు సెలవిస్తున్నాడు. అటువంటి దేవుని కొరకు మనం ఏం చేయాలంట? కనిపెట్టుకుని ఉండాలి. చూడమ్మా, అట్లా చదువన్నమాట. అలా కనిపెట్టుకుని ఉంటే ఏం జరిగిద్దంట? మీరందరూ మనస్సున ధైర్యం వహించి నిబ్బరముగా ఉండాలి. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ధైర్యపరిచేవాడు. కృంగిన వారిని లేవనెత్తువాడు, పెంట కుప్పలలో నుండి దీనులను లేవనెత్తువాడు దేవుడే. అధైర్యముతో ఉన్న నీవు, అపనమ్మకంతో ఉన్న నీవు నమ్మకం కలిగించేవాడు, నిన్ను ధైర్యపరిచేవాడు. కుంగి కృషించిపోతున్నటువంటి నీ ఆత్మను దేవుడు ధైర్యపరిచి, నిమ్మళపరిచి, మళ్ళా జీవం ఇచ్చి నిలబెట్టేటువంటి వాడు దేవుడు. హల్లెలూయా. ఒక పాపి ఉన్నాడు, ఒక యవనస్తుడు ఉన్నాడు. ఈ లోకంలో పుట్టాడు, పెరిగాడు, పెరుగుతున్నాడు. లోక సహవాసాలకు అలవాటు పడ్డాడు, లోక స్నేహాలకు అలవాటు పడ్డాడు, చెడ్డవారితో స్నేహం చేయడం మొదలుపెట్టాడు. తల్లిదండ్రుల దగ్గరికి వచ్చాడు, అమ్మలారా, నాన్నలారా, నాకు రావలసినటువంటి ఆస్తిని నాకు ఇచ్చేసేయండి, నేను దూర ప్రాంతం వెళ్ళి వ్యాపారం చేసుకుంటాను, నా స్నేహితులతో వెళ్ళి వ్యాపారం చేసుకోవాలనుకుంటున్నాను, నేను మీ మధ్యలో ఉండలేను, తల్లిదండ్రుల మధ్యలో నేను ఉండలేను, అన్నదమ్ముల మధ్యలో నేను ఉండలేనని కుటుంబానికి వేరుగా ఒక కుమారుడు ఏం చేశాడంటే అతనికి రావాల్సినటువంటి వాటా మొత్తం తీసుకుని, స్నేహితులను తీసుకుని దూర ప్రాంతానికి వెళ్ళాడు. ఎంత దూరం అంటే బహుశా ఉత్తరం కూడా వెళ్ళదాం, ఫోన్ కాల్ కూడా వెళ్ళదాం, ఎవరైనా పంపించిన ఆ గమ్యానికి చేర్చబడలేరు. అంత దూర ప్రాంతానికి వెళ్ళిపోయి ఈ డబ్బు, ఈ ధనము, ఈ నగ నట్ట అతనికి రావాల్సినటువంటి వాటా మొత్తం తీసుకుని దూర ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఖర్చు చేయడం మొదలుపెట్టాడు, వ్యాపారం చేయడం మొదలుపెట్టాడు. వ్యాపారంలో దండకొచ్చింది. అన్ని ఆ ఆటలు, ఈ ఆటలు, పేకాటలు ఆడాడు, అవి దండకొచ్చినాయి. స్నేహితులతో తిరిగాడు, తిరుగుబోతుడయ్యాడు, తాగుబోతయ్యాడు, వ్యభిచారంలో పడిపోయాడు. అన్ని విధాలుగా నశించిపోయి చివరికి తన బ్యాగులో ఉన్న డబ్బులన్నీ ఖాళీ అయిపోయింది, వరుసలో ఉన్న డబ్బులన్నీ ఖాళీ అయిపోయినాయి. ఆఖరికి సొంత ఊరు రావడానికి కూడా చేతిలో డబ్బులు లేనటువంటి పరిస్థితుల్లో ఆ యవనస్తుడు బ్రతుకుతుండగా ఆ యవనస్తుడికి ఒకరోజు ఆకలేసి మంచినీళ్ళు తాగాడు, రెండో రోజు ఆకలేసింది, ఇంకా మంచినీళ్ళు తాగాడు, మూడో రోజున మంచినీళ్ళు తప్పితే ఆహారం లేదు, ఎవరు ఆహారం పెడతలేదు. ఎవరైనా అడగాలంటే ఆలోచిస్తున్నాడు. అడుక్కు తిందామంటే ఎవడో రూపాయి ఇట్లా, కుర్రాడు కదరా, యవనస్తుడు కదరా, అడుక్కు తింటావేదిరా, చదువుకునేదన్నా మంచి ఉద్యోగం చేసుకునేదానికి ఏదైనా పని చేసుకోరా అని అంటున్నారు. ఎవరో రూపాయి దానం చేయట్లేదు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆహారానికి అలమటించిపోతున్నాడు, నిస్సత్తువలో ఉన్నాడు, బలం లేదు, క్షీణించిపోతున్నాడు. అలాగే ఆ రోడ్డు ప్రయాణంలో మొదలుపెట్టి వస్తూ ఉండగా ఆకలేస్తుంది. మరలా మూడో రోజులు కూడా ఏమీ తినలేదు, అచ్చగా నీళ్లు తాగి అన్నాళ్ళు బ్రతుకుతాడు.
అయితే వాళ్ళంత దూరాన ఊరు బయట ఒక పందులను మేపుతున్నటువంటి వ్యక్తి కనిపించాడు. ఓ పందులు గుంపు ఆడ మేస్తూ ఉన్నాయి. ఆ పందులు తొట్టే ఆ కుడితి తాగుతూ ఉంటే ఆ ప్రాంతానికి వెళ్ళి, అయ్యా పందులు మేపే వ్యక్తి దగ్గరికి వెళ్ళి అంటాడు, అయ్యా నీ దగ్గర నాకేదైనా పని దొరుకుతుందా అని అడుగుతాడు. అతను ఎందుకు వచ్చాడు ఈ ఊరు? అసలు వ్యాపారం చేద్దామని. ఏమి తీసుకుని వచ్చాడు? ధనాన్ని తీసుకొచ్చాడు. ఆ ధనం అంతా ఏమైంది? చెడ్డ స్నేహితులతో తిరిగి ఖర్చు అంతిపోయింది. బలం క్షీణించిపోయింది, ధనం క్షీణించిపోయింది. ఆఖరికి ఎక్కడికి వెళ్ళి పని అడుగుతున్నాడు? ఒక పందులు మేపేటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీ పందులు నేను మేపుతాను, కోటకి నాకు ఏదైనా ఆహారం పెడతారంటే, అయ్యా పనేమీ లేదని చెప్తున్నాడు. చూడండి, ఏం చేయాలో తెలియని పరిస్థితి. అంత దూరాన్ని చూస్తుంటే పందులు తినడానికి ఒక నూకలో వండినటువంటి ఆహారము పందులకి పెడుతున్నారు. నూకలు అంటారు కదా, ఆ బియ్యాన్ని వేరేసిన తర్వాత చిన్న చిన్న నూకలు వస్తాయి. ఆ నూకలతో వండినటువంటి ఆహారం పందులకి పెడుతుంటే అదన్నా తిందామని ఆలోచిస్తూ ఉంటాడు. అది తిందామని దగ్గరికి వెళ్తే ఆ పందులు కూడా తోసేసినాయండి. ఎందుకు? అవి తినాలి కదా. అప్పుడు దూరంగా పడిపోయి నీరసంతో అనుకుంటాడు, అయ్యో నా తల్లిదండ్రులను నేను ఎదిరించి వచ్చేసానే, నా అన్నదమ్ముల మధ్యలో నుంచి నేను వారిని వదిలించి నేను వాళ్ళని విడదీసుకుని నేను వచ్చేసానే, నా ఆస్తి నాకు కావాలని నేను వాళ్ళని బాధ పెట్టానే, ఈ రోజున ఆ కర్మఫలాన్ని నేను అనుభవిస్తున్నాను. ఏమన్నాడు? ఆ కర్మఫలాన్ని నేను అనుభవిస్తున్నాను. నా తల్లిదండ్రుల మాటకు లోబడలేకపోయాను. నా తల్లిదండ్రులు ఎంతో చెప్పారు కష్టపడి, అయ్యా వద్దయ్యా, ఇలాంటి వ్యాపారాలు మనం చేయకూడదయ్యా, అలాంటి ఆటలు మనం ఆడకూడదయ్యా, ఇలాంటి దురలవాట్లు మనం అలవాటు చేసుకోకూడదయ్యా, మన బ్రతికేంటి, మన జీవితం ఏంటి, మన భక్తి ఏంటి, మనం దేవుని నమ్ముకున్న బిడ్డలమయ్యా, చెడ్డ స్నేహాలు చెడ్డ అలవాట్లు మనకి పనికిరావయ్యా అని చెప్పారు. అయినా నేను ఆ మాటలు వినిపించుకోలేదు. నా అన్నదమ్ములు వచ్చి చెప్పాడు, తమ్ముడు వద్దు తమ్ముడు, మనం అట్లాంటి వాటికి వెళ్ళొద్దు తమ్ముడు, ఈ స్నేహాలన్నీ మనకు అలా కనపడి అంతలో ఆవిరైపోయేటువంటి నీటి బుడగల్లాంటివి తమ్ముడు, ఈ స్నేహాలు మనకు వద్దు తమ్ముడు అని చెబితే నేను పట్టించుకోలేదు. నా అన్న మాటలు పట్టించుకోలేదు, నా తండ్రి మాటలు పట్టించుకోలేదు, పెద్దల మాటలు నేను ధిక్కరించాను కనుకనే నాకు ఈ పరిస్థితి పట్టుకుంది అని ఆలోచిస్తాను. ఎప్పుడైనా సరే మన జీవితంలో ఒక చీకటి అంధకారం, ఒక సమస్య మనకు వచ్చిందంటే ఒకటి ఆలోచించాలి, మన జీవితంలో ఎలాంటి సమస్యను ఎక్కడో మనం తగిలించుకుని వచ్చాము. ఆ పాప సంబంధమైనటువంటి సమస్య మనకి వెంటాడుతుంది. అందుకే దేవుడు నేను సన్నిధిలో ఉన్నప్పుడు మీ పాపాలను ఒప్పుకోవాలి, క్షమాపణ పొందుకోవాలి, పాపాలను ఒప్పుకోవాలి, క్షమాపణ పొందుకోవాలి. దాని వలన మనము సంతోషంగా ఉంటాం, మన బిడ్డలు సంతోషంగా ఉంటారు, వారి కుటుంబాలు సంతోషంగా ఉంటారు. కాబట్టి మనం మంచి ప్రవర్తన కలిగి జీవించాలి. అప్పుడు దేవుడు మెచ్చుతాడు. ఏ కీడు నీలో లేకుండా ఉంటే ఏ కీడు నిన్ను అంటదు. ఒకవేళ నేను మంచివాడినన్నా, నేను ఏ తప్పు చేయలేదు, అయినా నాకు ఈ సమస్య వచ్చింది అంటావా? యోబు గారు ఏ పాపం చేయకపోయినా కానీ యోబు గారికి సమస్య వచ్చింది. అయినా ఎంతగా ఆశీర్వదించబడ్డాడంటే 2 ఆశీర్వాదం పొందుకున్నాడు. 2 100 జతల ఎడ్లు చచ్చిపోతే 200 జతల ఎడ్లు పొందుకున్నాడు. కానీ కొన్ని సమస్యలు అనుభవించాల్సిన సమయంలో అనుభవిస్తూ దేవునికి మొరపెట్టుకుంటే దేవుడే నిన్ను ధైర్యపరుస్తాడు. మళ్ళా చదవండి అమ్మా, వచ్చిన 30 చదవమ్మా. యెహోవా కొరకును కనిపెట్టుకుని వారులారా, మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరంగా ఉండండి. ఈ పందులు పట్టు తినడానికి వెళ్ళిన వ్యక్తి ఉన్నాడు కదా, అప్పుడు ఆలోచించాడు, ప్రభువా నా తల్లిదండ్రుల మాటకు లోబడలేదయ్యా, నా అన్నదమ్ముల మాటలకు లోబడలేదయ్యా, ఈ క్షణమున నీ సన్నిధిలో ఉండి ప్రార్థన చేస్తున్నాను. పందులు తినేటువంటి పొట్టుకి నేను ఆశపడాల్సిన కర్మ పట్టింది. ప్రభువా నీ చిత్తమైతే నా తల్లిదండ్రుల దగ్గరికి నన్ను చేర్చు ప్రభువా,
అని చెప్పి అక్కడ ఏదో తిప్పలబడి నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతే, నా తండ్రి దగ్గర ఉన్నటువంటి కూలి పనులు చేసుకునేటువంటి వారి దగ్గర ఒక కూలివాడిగానైనా నేను బ్రతుకుతాను, నా తల్లిదండ్రుల మధ్యలో జీవిస్తే చాలు, వారి చేతితో ఇచ్చేటువంటి గుక్కిడి చన్నీళ్ళైనా నాకు చాలు అని చెప్పి మనస్సు మార్చుకుని, మతిని మార్చుకుని, ఆలోచన మార్చుకుని, జీవాన్ని తెచ్చుకుని, ఇక్కడ వాక్యం ఏమనుంది? దేవుని కొరకు కనిపెట్టుకునే వాళ్ళ మీరందరూ మనస్సును ధైర్యం వహించి నిబ్బరంగా ఉండమన్నాడు కదా. అలాగనే నిబ్బరం కలిగి, ధైర్యం కలిగి మరలా తిరుగు ప్రయాణం పట్టాడండి. తిరుగు ప్రయాణం పట్టాడు. తండ్రి దగ్గరికి వస్తున్నాడు. తండ్రి అంత దూరంలో ఉండగానే నా తండ్రి నా తండ్రి అని కేకలు వేస్తే తండ్రి గుర్తుపట్టి, అన్నదమ్ములు గుర్తుపట్టి వెళ్ళి కౌగిలించుకుని, ఎలాంటి వస్త్రాలతో ఉన్నాయంటే దుమ్ము పట్టిపోయి ఉన్నాయండి. మనకి వీధుల్లో పిచ్చోళ్ళు తిరుగుతుంటారు కదా, జుట్టంతా ముళ్ళు పడిపోయి ఆ పిచ్చి బట్టలు నల్లగా మాసిపోయిన బట్టలు వేసుకుని, అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కుమారుని చూసి తండ్రి ఏం చేశాడంటే, నా కుమారుడా నా తప్పిపోయిన కుమారుడు మరలా తిరిగి వచ్చాడని ఆ బిడ్డని కౌగిలించుకున్నాడు. మన దేవుడు కూడా అంతే, తప్పిపోయిన కుమారుడిని కౌగిలించుకున్న రీతిగా నీవు ఏ విషయంలో తప్పిపోయావో ఆ విషయాన్ని బట్టి దేవునికి ప్రార్థన చేసి, మరలా ప్రభువా నేను ఎన్నడూ అలాంటివి చేయను, నీ పాదాలు నేను విడిచిపెట్టనయ్యా, నీ మార్గంలో నేను జీవిస్తానయ్యా, నన్ను అర్థం చేసుకోకపోయినా ఈ ప్రజలు నీవు నన్ను అర్థం చేసుకుంటే చాలు దేవుడు అని మన దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడగలిగి, కన్నీరు విడవగలిగి, దేవుని సన్నిధిలో తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినట్లుగా శాపాన్ని పాపాన్ని అన్నీ వదిలించేసుకుని తండ్రి దగ్గరికి వచ్చి, నా తండ్రి నీ కూలివారిలో ఒక కూలివాళ్ళగా నన్ను చేర్చుకో అంటే తండ్రి అంటాడండి, అరే ఇంత ఆస్తి ఇచ్చింది దేవుడు నాకు ఎందుకో తెలుసా, నువ్వు పోగొట్టావు, అయినా నేను నీకు మరలా ఆస్తి ఇస్తాను, నువ్వు నా కుమారుడివి, నేను నిన్ను విడిచిపెట్టను, నేను నిన్ను మరిచిపోను, నేను నిన్ను విడిచిపెట్టను, నిన్ను కాపాడేవాడు కులికడు నిద్రపోవడని దేవుడు అన్నట్లుగా ఆ కన్న తండ్రి ఏం చేశాడంటే ఆ బిడ్డని ఆదరించి మంచి వస్త్రాలు తొడిగించి, ఆ రోజున వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పని వాళ్ళందరికీ కూడా మంచి విందుని ఏర్పాటు చేశాడంటండి. భోజనం పెట్టి మంచిగా దోళ్ళు కోసి మంచి ప్రేమ విందునిచ్చాడంట. ఎందుకు? నా కుమారుడు ఒకప్పుడు చెడ్డ స్నేహాల్లో పడి తప్పిపోయి నాశనం అయిపోయాడు, పాడైపోయాడు, మరలా మంచి మనసు కలిగి తిరిగి వచ్చినందుకు మీ అందరికీ ఈ ప్రేమ విందునిస్తున్నానని చెప్పి తండ్రి కుమారుడి ఎడల జాలిపడినట్లుగా మన దేవుడు కూడా మన యందు జాలిపడతాడు. మనం అడగాలి, యేసయ్యా నేను ఈ తప్పు చేశాను, యేసయ్యా నీకు విరోధంగా నేను పాపం చేశాను అని దేవుడి సన్నిధిలో కనిపెట్టుకుని ఉంటే దేవుడే నీకు ధైర్యాన్ని ఇస్తాడు, దేవుడే నీకు నెమ్మదినిస్తాడు, దేవుడే నీకు బలము కలుగజేస్తాడు. అటువంటి కృప, అటువంటి భాగ్యాన్ని దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. అందరూ దగ్గరగా చెప్పండి ఆమేన్. హల్లెలూయా. దగ్గరగా చేద్దాం హల్లెలూయా. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.